హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. గరం చే వార్తలు చూద్దాం. తప్పు చేస్తే నో ప్రోటోకాల్. ప్రజాప్రతినిధులైనా అదే నిబంధన. నేరగాళ్లకు భయపడేలా పోలీసింగ్ చేయాలి. నేరగాళ్లు భయపడేలా పోలీసింగ్ చేయాలి. బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ప్రభుత్వంలో పోలీసులకు స్వేచ్ఛ ఉంటుంది. హోంగార్డులు రోజువారీ వేతనం 1000కి పెంపు. ప్రమాదవశాత్తు చనిపోతే 5 లక్షల పరిహారం. సైబర్ నేరగాళ్లు. డ్రగ్స్ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు. పోలీస్ శాఖ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. 17 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం 9న ప్రతిష్టాపనకు రంగం సిద్ధం. నమూనా చిత్రాన్ని విడుదల చేసిన ప్రభుత్వం. రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు పురస్కరించుకొని ఈ నెల 9న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వం కొన్ని రోజులుగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. రాచరికపు హావభావాలకు భిన్నంగా వాస్తవ తెలంగాణ బహుజనుల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా 17 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. శుక్రవారం ప్రభుత్వం ఆ విగ్రహ నమూనా ఫోటోను విడుదల చేసింది. గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేసిన ప్రొఫెసర్ గంగాధర్ నేతృత్వంలో ప్రముఖ రూపశిల్పి ఎంవి రమణారెడ్డి కాంస్య విగ్రహంగా తీర్చిదిద్దారు. సో రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్గానే ఉన్నాడు. మొన్న బంజారాహిల్స్ పిఎస్ విషయంలో, పాడి కౌశిక్ రెడ్డి చేసిన తతంగం విషయంలో యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాలతో 14,140 కోట్ల అదనపు భారం. నేడు యాదాద్రి పవర్ ప్లాంట్కు ఉత్పత్తి ప్రారంభం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047 తయారు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సో యాక్టివ్గా ఉన్నారు. జార్ఖండ్ ఎలక్షన్ తర్వాత బట్టి విక్రమార్క కొంచెం యాక్టివ్నెస్లోకి వచ్చారు. సో దగ్గర తీసుకుంటున్నారు. కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు, బ్యాక్ టు బ్యాక్ కలుస్తున్నారు. ఇది విజయోత్సవ సభలకు కూడా బాగా అగ్రెసివ్గా ఇది చేస్తున్న పరిస్థితి, పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. సో ఎందుకు సడన్గా బట్టి గారి గ్రాఫ్ పెరిగింది, బట్టి విక్రమార్క గారి గ్రాఫ్ పెరిగింది అంటే ఖచ్చితంగా సీఎం రేస్లో లేదంటే సీఎం స్థాయి హోదాలో ఆయన ఏఐసిసి దృష్టిలో ఉన్నారు. సో ఇదే క్రమంలో రేవంత్ రెడ్డికి సరిసమానమైన హోదా ఆయన ఇచ్చేస్తూ ఉన్నారు. సో వెనకాల క్యాడర్ కూడా బట్టి అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనే ఇదిని కొంచెం గౌరవాన్ని ఇంకొంచెం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రోటోకాల్ విషయంలో కూడా కొంచెం ఆయన విషయంలో ఈ వారం రోజుల నుంచి జరిగిన మార్పులు అయితే చాలానే ఉన్నాయి. సో బట్టి గారికి భవిష్యత్తు చాలా బాగుందని అయితే క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే విజయోత్సవాలు జరుపుకుంటున్న సమయంలో రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ ఏలెత్తి చూపే ప్రయత్నం అయితే కాదు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. దాంతోపాటు బట్టి గారికి కూడా భవిష్యత్తు చాలా బాగుంది అనే ఊహాగానాలు అయితే బాగా వినబడతా ఉన్నాయి. అన్నదాతలపై బాష్పవాయువు, గాయపడిన కర్షకులు ఆసుపత్రికి తరలింపు, నిలిచిన రైతుల చెలో ఢిల్లీ, సంయుక్త కిసాన్ మజ్దూర్ మోర్చా భేటీలో తేలనున్న తదుపరి కార్యాచరణ. కొత్త మార్గాలలో సింగరేణి విస్తరణ, అరుదైన మూలకాలు ఖనిజాల గనులపై దృష్టి, 3 కన్సల్టెంట్ సంస్థల నియామకానికి కసరత్తు. తెలంగాణకు 7 నవోదయ విద్యాలయాలు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. 16కు చేరుకున్న పాఠశాలల సంఖ్య. నేడు భాజపా పోరుబాట. హాజరు కానున్న జాతీయ ఉపాధ్యక్షుడు జేపీ నడ్డా. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై శనివారం భాజపా పోరు సభ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగే సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. సభ ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి కమలదళం జన సమీకరణ చేస్తోంది. ఎంపీ ఈటల రాజేందర్, నేతలు చింతల రామచంద్రారెడ్డి, రామచంద్రరావు, ప్రేమేందర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు శుక్రవారం సరూర్ నగర్ స్టేడియం వద్ద సభ ఏర్పాట్లను పరిశీలించారు. సో భాజపా అయితే బాగా వెనకబడింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ తన అక్రమాలను, తను చేసిన స్కామ్స్ని కాపాడుకోవడానికి బీజేపీలోకి వచ్చారో, ఎప్పుడైతే చేరికల కమిటీలకి ఆయన చైర్మన్ని చేశారో అప్పటి నుంచి పార్టీ కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఎవరిని నమ్మి పార్టీలోకి రావాలి, ఏ సిద్ధాంతాన్ని నమ్మి రావాలి, ఈయనకి అసలు పార్టీ సిద్ధాంతాలు తెలియదు, ఏమీ తెలియదు. సో ఆయన ముందలు పెట్టి ఫ్రంట్ ఫ్రేమ్లో ఈటల రాజేందర్ని పెట్టినంతసేపు బీజేపీ బాగుపడే పరిస్థితి లేదు. నిజంగా బీసీలకు ఇవ్వాలి అనుకుంటే బీసీలలో బీజేపీలో చాలా మంది ఉన్నారు.
మరి వై ఈటల ఎందుకు, ఏ రకమైన ఈక్వేషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ అదే తప్పు చేసింది. ఎందుకంటే పక్క పార్టీ నుంచి వచ్చిన తెలంగాణ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డిని తీసుకోవడము, ఇప్పుడు జరుగుతున్న పాలనలో ఎక్కడ కాంగ్రెస్ మార్క్ లేకపోవడం. ఇక్కడ బీజేపీలో చూసుకుంటే ఈటల రాజేందర్ కూడా అలాంటి పరిస్థితి. సేమ్ టైం ఆయనకి ఎక్కడ బీజేపీ భావజాలం కానీ బీజేపీ సిద్ధాంతాలతో కానీ సంబంధం లేదు. ఎక్కడ ఒక జై శ్రీరామ్ అన్న నినాదం కూడా ఎక్కడ ఈటల రాజేందర్ దగ్గర కనపడదు. ఆయన స్కామ్లు కప్పిపుచ్చుకోవడానికి ఆయన పార్టీ మారితే ఆయనను ఫ్రంట్ లైన్లో మాస్క్గా పెట్టి వెనకాల బీజేపీ వ్యవహారం చేయడం అయితే కొంచెం గందరగోళంగానే ఉంది. ఎందుకంటే ఇంకా సీనియర్స్ ఉన్నారు, బీజేపీలో సీనియర్స్ ఉన్నారు, వీళ్ళు ఐడెంటిఫై చేయట్లేదు. బండారు లక్ష్మణ్ లాంటి వాళ్ళు రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ రాజస్థాన్కి సంబంధించిన ఒక బడా లీడర్ని కొంచెం సపోర్ట్ తీసుకొని ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నట్టు, తెలంగాణలో అధ్యక్ష పదవి కోసం పోరాడుతున్నట్టు తెలుస్తుంది. కాకపోతే అధ్యక్ష పదవిని అడ్డం పెట్టుకుని రేపు ఇంకెన్ని అరాచకాలు చేస్తారనేది చూడాలి. కాకపోతే ఈటల రాజేందర్ బీసీ కమ్యూనిటీ కాబట్టి మళ్ళీ బీసీలు అంటున్నారని కాదు, బీసీలో ఉన్న మిగతా నాయకులకే ఇవ్వాలి, బీసీలో ఉన్న నాయకులకే ఇవ్వాలి. కానీ బీజేపీలో బీసీలు ఎక్కువ, బీజేపీలో కాంపిటీషన్ ఎక్కువ, బీజేపీలో డబ్బున్నోడిని చూడకండి, బీజేపీలో కష్టపడి పనిచేసేవాడిని చూడండి అని OKTV చెప్తా ఉంది. సేమ్ టైం ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు, ఎందుకంటే మేము ప్రాక్టికల్గా చూస్తున్నాం, వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు చేసే దుర్మార్గాలు కానీ, వాళ్ళు గతంలో చేసిన స్కామ్స్ విషయంలో కానీ, వాళ్ళ పార్టీ ఏ రకంగా మారారు, వాళ్ళు చేసే చర్యలు ఎలా ఉన్నాయి, మల్కాజ్గిరి సీటు ఎలా గెలిచారు, అక్కడ జరుగుతున్న భూ కబ్జాల పరిస్థితి ఏంటి, మల్కాజ్గిరిలో జరుగుతున్న దారుణాల విషయంలో ఆయన ఎలా స్పందిస్తున్నారు. సో మరి 46 జీవో విషయంలో కావచ్చు, వేరే జీవోస్ విషయంలో అశోక్ నగర్లో రోడ్డెక్కిన పరిస్థితుల్లో మరి ఈటల రాజేందర్ ఏమైపోయారు, మరి ఎందుకు బండి సంజయ్ కేంద్ర మంత్రి వచ్చి పాదయాత్ర చేయాల్సి వచ్చింది, మరి ఆ కమ్యూనల్ ఇష్యూస్ అయినప్పుడు వచ్చి ఏదో ఆర్భాటం చేసి నేను ఉన్నానికి అనిపించి వెళ్ళడం తప్ప, అక్కడ ప్రజల్ని రెచ్చగొట్టడం తప్ప వేరే చేసిందేం లేదు ఈటల రాజేందర్ గారు. సో ధర్మపురి అరవింద్ ఉన్నారు, తర్వాత బండి సంజయ్ ఉన్నారు, ఇంకా బీసీ లీడర్స్ చాలామంది ఉన్నారు బీజేపీలో. వాళ్ళని ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రేపొద్దున బీజేపీ తరపున ఉన్న భావజాలం అంతా జై శ్రీరామనో జై మాతాకి జై అనో వస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఎలా ఉత్తేజపరచగలరు ఈటల రాజేందర్ అనేది ఒక క్వశ్చన్. దాంతోపాటు వాళ్ళ అనుచరులు చేసే అరాచకాలు అయితే మితిమీరిపోతున్నాయి. ఈటల రాజేందర్ పేరు చెప్పుకొని వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేసే బ్లాక్ మెయిలింగ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది రాష్ట్రంలో. సో వాళ్ళు ఎట్లా పడితే అట్లా మేము ఏదైనా చేయొచ్చు, మేము ఈటల రాజేందర్ అనుచరులం, ఇది మాత్రం ఫిక్స్ అయిపోయారు. మేము ఈటల రాజేందర్ పేరుతో ఏదైనా చేసుకుంటాం, మేము ఏదైనా అరాచకం సృష్టిస్తాం అనే కాన్సెప్ట్లో ఈటల రాజేందర్ దగ్గర ఉన్న వ్యక్తులు చేస్తూ ఉన్నారు. ఈటల రాజేందర్కి బరాబర్ ఇది తెలిసే జరుగుతుందని నేను అనుకుంటున్నా. సో లేదు నిజంగా ఈటల రాజేందర్ తెలియలేదు అంటే అలాంటి సోకాల్డ్ బ్లాక్ మెయిలర్స్ని కొంచెం దూరం పెడితే బాగుంటుంది ఈటల రాజేందర్ గారు. లేదు అంటే మీరు అధ్యక్ష రేసులో ఉండండి, మాకేం ఇబ్బంది లేదు, పార్టీ నిర్ణయం తీసుకొని మీకు అధ్యక్ష పదవి ఇస్తే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ బీసీ అనే కార్డు అడ్డు పెట్టుకొని వెనకాల రాజకీయాలు చేస్తాము, వెనకాల ఎవరినో దుర్భాషలు ఆడతాము, ఎవరినో బ్లాక్మెయిల్ చేస్తాము అంటే కుదరదు ఈటల రాజేందర్ గారు. సేమ్ టైం బీసీలకే బీజేపీలో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే బీసీలే నిలబెట్టారు బీజేపీని, బీసీలు బీజేపీతో నిలబడ్డారు. ఏ కిషన్ రెడ్డినో ఏ ఇంకో రెడ్డినో చూసైతే బీజేపీలో ఎవరు జాయిన్ అవ్వలేదు. హిందుత్వం తర్వాత బండి సంజయ్ లాంటి బీసీ స్ట్రాంగ్ లీడర్ ఉండబట్టి, బండి సంజయ్ లాంటి బీసీ లీడరు అందరినీ కలుపుకొని వచ్చారు, రాష్ట్రం మొత్తం పర్యటన చేసి ఎక్కడికక్కడ ఉన్న లీడర్స్ అందరినీ కలుపుకొని వచ్చారు. కాబట్టి సో మీరు ఇలాంటి సభలు చేయాలి అనుకుంటే ఫ్రంట్ ఫేజ్లో ఒక బీసీ లీడర్ని, టాప్ లీడర్ని, సీనియర్ లీడర్ని, బీజేపీ భావజాలం ఉన్న లీడర్ని ముందలు పెట్టుకుని ఉంటే ముందలకెళ్తే బాగుంటుంది. రాజ్యసభలో కరెన్సీ కలకలం, కాంగ్రెస్ ఎంపీ సింఘ్వి సీటు వద్ద కనిపించిన నోట్ల కట్టలు, దర్యాప్తునకు ఆదేశించామన్న చైర్మన్ ధన్ఖడ్, అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం, అది తన డబ్బు కాదన్న సింఘ్వి, ఆందోళన చేస్తున్న సభ్యులను వారిస్తున్న రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. మహిళా మిత్ర చిల్లపల్లి జాతీయ పంచాయతీ అవార్డు 2వ ర్యాంకు 11 రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రదానం. 11న అమ్మ కడుపు నుంచే అందమైన జ్ఞాపకాలు, గర్భస్థ శిశువు హావభావాలు తెలిపే 5D అల్ట్రాసౌండ్ అందుబాటులోకి, బేబీ ఎక్స్ప్రెషన్ మానిటరింగ్ సాంకేతికత, బిడ్డ ఆరోగ్యంపై ఖచ్చితమైన సమాచారం.